ఇప్పుడు ఫీజు కట్టలేదని చెప్పేసి ఎల్కేజీ చదువుతున్న అమ్మాయిని 5 గంటల సేపు రూమ్ లో పెట్టి బంధించారు అనమాట. సో స్కూల్ టైం అయిపోయినా సరే ఇంకా ఇంటికి పంపించలేదు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎవరోది వాళ్ళు ఎవరో కానీ దొరికారంటే వాళ్ళని జీవితాంతం జైలు చేసేయాలంటే వాళ్ళు ఏం జరగదు ఈ దేశంలో. కడుపు మాట ఏంది ఇది? చిన్న పిల్లల మీద ఫీజు కట్టలేదని ఎవడో వాడు. మీరు మనుషులేమా? చిన్న పిల్లలు ఏం చేశారు వాడు? అయినా ఫీజు కట్టకపోవడం చిన్న పిల్లలు తప్ప కాదు, తల్లిదండ్రులు తప్పు. మీరు వాళ్ళని అడగండి, రామారాయణ స్కూల్కి కనిపించండి, అడగండి. లేదా మీరే స్కూల్ కాడ పోండి. అది ప్రైవేట్ స్కూలే కదా అనుకున్నా, అదే. కాబట్టి మన పేదవాళ్ళందరూ నేను చెప్పేదాన్ని ఒకటే, మనకంటూ గవర్నమెంట్ బడులు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్ బడుల్లో చేరవండి. ఇంకా నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది. కానీ ఇదివరకు పాత రోజుల్లో నేను బడికి పోయేటప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. కాబట్టి దయచేసి అందరూ గవర్నమెంట్ బడికి చేర్పించండి, గవర్నమెంట్ స్కూల్స్లోనే వేయండి. పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఆ ప్రైవేట్ స్కూల్స్లో చేర్చకండి, వద్దు. లక్షలు కోట్లు ఆయా స్కూల్ అంటే ఇక్కడ పక్కన కాంపౌండ్ ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది, ఏసీ ఉంది, బస్సు ఉంది, బస్సులో కూడా ఏసీ ఉంది. కానీ పిల్లలు అడగరు. ఎన్ని చిన్న పిల్లలు ఫెసిలిటీ అడగరు. ఏసీ స్కూల్ కావాలి, ఏసీ బస్సు కావాలి అడగరు. పిల్లలకు కావాల్సింది ఏంది? స్టడీ, తర్వాత ఆడుకోవాలి కాసి అర్థంగా ప్లే గ్రౌండ్. కాబట్టి మన గవర్నమెంట్ స్కూళ్ళలో ప్లే గ్రౌండ్లు ఉన్నాయి, మన గవర్నమెంట్ స్కూల్లో స్టడీ ఉంది, మన గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ ఉంది, మన గవర్నమెంట్ స్కూల్ సంస్కారం, మన గవర్నమెంట్ స్కూల్లో ఏముంది? అన్నీ ఉన్నాయి, ఏం కావాలని. కాబట్టి ఇంక నుంచి ఆ ప్రైవేట్ స్కూల్స్కి పంపించకండి పిల్లల్ని. లక్షలు కోట్లు కట్టాలి. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరినీ ఏం చేయాలంటే కేసులు వేసేయాలి. వాళ్ళు పిల్లల్ని కొట్టినా, పిల్లల్ని ఇచ్చినా, ఫీజులు తెమ్మని ఇబ్బంది పెట్టినా వాళ్ళని జైలు పెట్టాలి, శిక్షించాలి. అప్పుడు కానీ వాళ్ళకి అడుగు గవర్నమెంట్ దీని మీద సందేశాలు అడుగు. ఎవరు చేర్చకండి. అంటే ఇప్పుడు టీచర్స్ అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటారు? డబ్బు పిచ్చండి, డబ్బు పిచ్చి. ఏందా డబ్బు? చూడండి, పెద్దవాళ్ళందరూ చూస్తుండే సాయంత్రం అయితే పిల్లలు ప్రైవేట్ స్కూల్కి పోయి, ప్రైవేట్ స్కూల్లో గ్రౌండ్ లేక, మనశ్శాంతి లేక, ఆడుకోవడానికి ప్లేసులు లేక, పిల్లల మధ్య ఫ్రెండ్షిప్ లేక, వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి పార్కులకు వచ్చి మరీ ఆడుకున్నారు పిల్లలు. కాబట్టి ఎంత బాధ. కానీ ఇదే మన గవర్నమెంట్ స్కూల్లో లేదట. ప్లే గ్రౌండ్లు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చదువు కూడా అన్నిటి మించి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోనే తల్లిదండ్రులందరూ చేర్చండి. మీ మనసులో ఉండేది నాకు అర్థమైంది. ఏంది? గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా పాఠాలు చెప్పరు, పట్టించుకోరు. గవర్నమెంట్ స్కూల్ వద్దు, గవర్నమెంట్ స్కూల్లో చెడిపోతారని. అది అబద్ధం. అది ఇదివరకేమో మా రోజుల్లో ఇంగ్లీష్ మీడియం లేవు, గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ లేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ కూడా ఉంది, ఫ్రీ ఫుడ్డే గవర్నమెంటే అందిస్తుంది. చదువు, ఫుడ్, ఆడుకోవడానికి ప్లేసులు, చదువుకోవడానికి మరీ అంత శ్రమ చేయకుండా వాళ్ళు ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ని డెవలప్మెంట్ చేసే టెక్నిక్ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ, నా వాళ్ళు పేదవాళ్ళందరూ, ఎందుకంటే పేదవాళ్ళందరూ నా వాళ్ళు, నేను మీ వాడిని, నేను ఆ డబ్బున్న కాదు, నేను పేదవాళ్ళకి సంబంధించిన వాడిని. కాబట్టి మా వాళ్ళందరూ ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు గుడికి పోతారు, కళ్ళు మోస్తారు, బడికి పోండి. ఏముంది? కళ్ళు తెరవండి, అడుగు. అంటే ఇప్పుడు అభంశుభం తెలియని పిల్లల్ని శిక్షించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మళ్ళీ అభంశుభం తెలియదు ఆ చిన్న పిల్లలు ఎవడో దొరికితే చిన్న పిల్లలు కానీ కొట్టారంటే ఇప్పుడే చెప్తానా, నాకు తెలియలేక ఏ ప్రైవేట్ స్కూల్లో అన్నా చిన్న పిల్లలు కొట్టినా, కట్టేసినా, డబ్బులు తెమ్మని హింసించినా వస్తాను. ఈసారి నేను రానులే, అదే మీడియా అందరూ తోడుకొస్తాను, మీ బండారాలు మొత్తం బయటేస్తా.